డాక్టర్ స్టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హోమియోపతి వైద్యంలో మరి దేన్నైనా శాశ్వతంగా నివారించవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేసి హోమియోపతి ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప గారు హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బస్వానందం గారు ఈరోజు మనతో లైవ్లో ఉన్నారు. మీకేమైనా ఆరోగ్య సమస్యలు, సందేహాలు కనిపిస్తున్నా మన కింది నెంబర్స్కి ఫోన్ చేసి మీ సమస్యలను నివృత్తి చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. ఈరోజు మనం చూస్తున్నాం ఏ సమస్యకైనా మూల నుంచి పరిష్కరించేది హోమియోపతి ఒక్కటి మాత్రమే. ది బెస్ట్ మెడిసిన్ హోమియోపతి అంటారు. మరి ఈ వీక్ మీ దగ్గరకు వచ్చిన సక్సెస్ కేసుల వివరాలు ఏంటి? మనం ప్రతి వారం కూడా ప్రజలకు ట్రీట్మెంట్ చేసి హోమియోపతి వైద్యం పట్ల ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నివారణ చేయవచ్చు అనేది డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు, జర్మనీ దేశస్థుడు, ఈ వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతిలో ఒక ఎండి డాక్టర్ అయి ఉండి, ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. అంటే హోమియోపతి, అలోపతిలో ఎక్కువ ర్యాపిడ్ ఉన్నా మంచి ట్రీట్మెంట్ ఉంటే ఇది కనిపెట్టకపోతుండే కదా. ప్రజలకు అలోపతి మందులు ఎక్కువ మోతాదులో వాడడం వల్ల, ఎక్కువ కాలం వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనే ఉద్దేశంతో ఇది శాశ్వత నివారణ కాదు, వ్యాధిని పూర్తిగా సమూలంగా నివారించాలంటే హోమియోపతి వైద్యం అనేది కనిపెట్టడం జరిగింది. ఈ వైద్యంలో పేషెంట్ యొక్క వ్యాధి లక్షణాలు కరెక్ట్గా చెప్పినప్పుడు, వాటి లక్షణాలు అన్నీ చెప్పినప్పుడే మందు కరెక్ట్ డోసు పడితే అది పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. వితిన్ 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది వ్యాధి తీవ్రతలో. అలాంటి వైద్యం ఇది హోమియోపతి. కానీ ప్రజల లోపల ఏముంది, హోమియోపతి అంటే తీపి గుళికలు మెల్లగా పనిచేస్తాయని చెప్పి ప్రజల్లో చాలా తప్పుగా ప్రచారం వచ్చింది. అది తప్పుడు ప్రచారం. కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్ ఉంటే ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా నివారించవచ్చు అనేది హోమియోపతి వైద్యం పట్ల మనం ప్రజలకు చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రజల్లో అద్భుతమైన చైతన్యం వచ్చింది అన్ని జిల్లాల ప్రజల లోపల కూడా, దేశవ్యాప్తంగా. ఈరోజు కూడా మనము ఇక్కడ లైవ్లో ప్రోగ్రాంలో చాలా ఈ వారంలో సక్సెస్ కేసులు అన్నీ కూడా మీకు చూపిస్తా. ప్రజలు వాడుకొని ఎంత అద్భుతంగా నయమైందని చెప్తున్నారో మీరు వినండి. ప్రజలు వచ్చినప్పుడు ఎట్లా ఉండే సమస్య, బాధ తగ్గినాక ఎట్లా ఉంది. న్యూమోనియా కేసు ఉంది ఒకటి. చిన్న పిల్లవానికి 5 ఏళ్ళ లోపల ఉన్న పిల్లకు న్యూమోనియా వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో 20 లక్షలు ఖర్చు పెట్టినా తక్కువ కాని సమస్య. అలాంటి వ్యాధికి, న్యూమోనియాకు అంటే రెస్పిరేటరీ లంగ్స్ లోపల నీరు వస్తే దాన్ని న్యూమోనియా అంటారు. అది పుట్టినప్పుడు చిన్నపిల్లల లోపల ఉమ్మి నీరు లోపలికి పోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది లంగ్స్లో ఉండిపోతుంది. అది పెద్దగైనాక కూడా దమ్ము, ఆయాసం వస్తూ ఉంటుంది. అలాంటి వ్యాధికి హోమియోపతిలో శాశ్వతం. కార్పొరేట్ హాస్పిటల్లో రైట్ సైడ్లో 3 లూప్స్ ఉంటాయి ఊపిరితిత్తులకు, లెఫ్ట్ సైడ్లో 2 ఉంటాయి. ఈ 3 లూప్స్లకి ఒక లూప్ తీసేసి ఆపరేషన్ చేసి అది ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి అయినా తగ్గ కావాలేదు. అలాంటప్పుడు ఆయన ఎవరో కాదు, ఒక పోలీస్ ఆఫీసర్, డిఎస్పి మన్మరాన్లకే ఈ పరిస్థితి ఉంటే మామూలు ప్రజల సంగతి ఏం కావాలి. అలాంటి కేసెస్ కూడా సక్సెస్ అయినాయి. క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ బయట పోతే ఆపరేషన్ కంపల్సరీ అంటారు, కీమోథెరపీ, రేడియోథెరపీ. కానీ మన దగ్గర హోమియోపతి వైద్యంలో మందు ఇచ్చిన తర్వాత వితిన్ 1 మంత్లో అద్భుతం, సార్ నొప్పి తగ్గింది, వాపు తగ్గింది అన్నది. అయితే ముఖ్యంగా లేడీస్, మహిళలు చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది, రొమ్ము లోపల, బ్రెస్ట్ లోపల గడ్డలు వస్తాయి మామూలుగా. అవి బినైన్ ట్యూమర్స్ కూడా ఉంటాయి, ప్రమాదకరమైనవి, ప్రమాదం లేనటువంటి వాటికి. వీటికి ఎట్లా గుర్తుపెట్టాలంటే మీరే చెకప్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే బ్రెస్ట్కు సంబంధించిన నిప్పల్ చనుముకు లోపలికి గుంజుకుంటుందో అది ప్రమాదకరమని గుర్తుపెట్టుకోవాలి. రెండవ సిమ్టమ్ ఏంటంటే, ఈ బ్రెస్ట్లో ట్యూమర్ కదులుతూ ఉంటుంది, మూమెంట్ కదులుతుంటుంది. ఇలా ఫింగర్తో పట్టుకుంటే అటు ఇటు మూవ్ అయితే ప్రమాదం లేదు, మూవ్ అవ్వకుండా గట్టిగా ఉంటే అది ప్రమాదం అని. అప్పుడు బ్రెస్ట్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఎప్పుడైతే నిప్పల్స్ మంచిగా బయటకు ఉంటాయో వాళ్ళకు రొమ్ముల గడ్డ ఉన్నా అది ప్రమాదం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఇది ముఖ్యమైన సిమ్టమ్స్. కాబట్టి ఇలాంటి కేసెస్ మన దగ్గర తక్కువైనాయి. ఇంకా మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు కూడా ఈరోజు ఎన్ని ఉన్నాయో మీరు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మీరు మంచిగా వాళ్ళు ప్రజలు ఏం చెప్తారో విన్న తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. ఇక్కడ నుంచి వచ్చిన సుమతి, ఏం బాధతో వచ్చినావు? ఈశ్వరప్పమ్మకి రొమ్ము గడ్డ ఉండే, దాని గురించి వచ్చిన 5 నెలలు వాడినాక తక్కువ.
ఇప్పుడు గడ్డ కనిపిస్తలేదు, గడ్డ అనిపిస్తుంది, నువ్వు చేతితో పట్టుకుంటే కూడా కనిపిస్తలేదు. కనిపిస్తుంది. మంచిగా తక్కువైంది. మళ్ళీ అట్లా గడ్డలు కరిగిపోతాయి హోమియోపతిలో తెలియదు ప్రజలకు. తొందరగా పోయి ఆపరేషన్ చేసి తీపిస్తారు, అవన్నీ కథలు పడతారు. ఓకేనా, మంచిగా అయిపోయింది. గుడ్. ఇంకా కొన్ని రోజులు వాడుకో, ఏదైనా రూట్ పోలే. सामने वो डोर पकड़ के आओ, हाँ उसको टच करके आओ. साथ में वो चुप रहे ना, उसको डर नहीं रहता. क्या नाम है? जावेद. जी हाँ, अब कैसा है? थोड़ा फ्री है सर, बॉडी पूरा हाँ, लग- पहले के दिनों नहीं चल रहे, यहाँ से वहाँ तक एक कदम भी नहीं चला. नहीं। अब वो विदाउट होल्डर वहाँ से यहाँ तक चल रहे, आ गया, फिर आ गया. हाँ तो फ्री नहीं है लेकिन आया सर, थोड़ा बहुत फर्क है. बैलेंस कर सकते हो लेकिन थोड़ा इम्बैलेंस है। हाय, मेरी कितने हाँ। महीने हो गए काके? अभी 4 months हो गए। हाँ, फिर वो इतने बड़ा बीमारी, वर्ल्ड में दवा नहीं है इसको. इतने फ़र्क हो गए बोले तो होम्योपैथी में कितना फ़र्क है, कितना अच्छा है नहीं? है। कमी क्या है हाँ मम्मी। बोलो. ऐसा है जावेद? थोड़ा परवाह नहीं सर, परवाह नहीं. पहले को आपको इम्बैलेंसिंग प्रॉब्लम ज़्यादा है. इससे पहले तो आदमी एक कदम भी नहीं चले, हाँ, अब वहाँ तक जाके आए ना. इम्बैलेंसिंग है सर. वो जाता, वो गए तक ही दवा देते, दर्द वो जाने के बाद रनिंग करा तुम. दर्द है सर. ओके, दर्द कम हो गया? दर्द है सर. दर्द ये है इसमें. सर। हाँ सर, कहाँ पर है? हिप में है सर। हिप जॉइंट में. हिप ओके में, ओके. और उधर ही पैरों में रहे, वॉक कर रहे तो अभी आप देखे ना हाँ, काँप रहे ऐसा, हाँ। स्टेप डालना नहीं हो रहा। वो काँपना बंद कर देते, और 3-4 महीने में वो काँपना गिपना बंद होता. मेरे को एवरी मंथ में फ़र्क डेवलपमेंट ऑब्जर्व कर रहे. डेवलपमेंट तो मालूम हो रहा है ना. और ఏం పేరు? సార్ రాముడు సార్, రాములు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాను. కర్నూలు నుంచి. ఏం బాధతో వచ్చినావు? సార్ కిడ్నీ స్మాల్ సైజ్ అయినా సార్, కిడ్నీ ఫెయిల్యూర్. కిడ్నీ ఫెయిలియర్. ఎంత ఉంది సిరమ్ క్రియాటిన్? ఫస్ట్ ఎయిడ్కి వచ్చినప్పుడు 4 ఉండేది సార్, 3 నెలలు వాడాను, 2.7కి వచ్చేసింది సార్. వెరీ గుడ్. 2.7 మరి హోమియోపతిలో ఇట్లా మంచి సిరమ్ క్రియాటిన్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న హోమియోపతిలో తగ్గుతుంది. అది టైం పడుతుంది. ఓకే సార్. అది అల్లోపతి సైడ్ అయితే వాళ్ళు డయాలసిస్ చేయాల్సి వస్తుండే. డయాలిసిస్ అల్లోపతిలో కూడా డయాలిసిస్ చేయాలని అని సైన్ కూడా చేశాను సార్. ఆ, కానీ అప్పుడప్పుడే మీ వీడియో చూశాను. ఆ. వీడియో చూసిన తర్వాత అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయినా. జాయిన్ అయిపోయాను. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు సిరమ్ క్రియాటిన్ అనేది ఉండడం వల్ల సిమ్టమ్స్ ఏమేమి ఉండే అప్పుడు నీకు ఫస్ట్? సార్ కాళ్ళు వాపులు, మోషన్స్ రాక, అన్నం చూస్తేనే వాంతికి వచ్చేది, ఇలా వికారం అంతా అది. కడుపులో తిప్పడం అంత వికారం, కళ్ళు మొగ్గులు రావడం ఇలా ఉండేది సార్. ఇప్పుడు అటువంటివి ఏం లేదు, మంచి సిమ్టమ్స్ కూడా తగ్గినాయి. సిస్టమ్స్ కూడా తగ్గినాయి సార్. గుడ్. ఇట్లనే ఇంకా కొన్ని ఇదే మెయింటెనెన్స్ ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ చేయి. ఓకే సార్. ఏం పేరు? రాజమల్లు. రాజమౌళి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మకి. దమ్మాయి కూడా తొంభై కూడా. ఏం బాధతో నచ్చినట్టు అప్పుడు ఇంతకుముందు? L4 L5 ప్రాబ్లము, రెక్టమ్ ప్రాబ్లము, మోకాలు నొప్పులు. L4 L5 వల్ల నీకు ఏం ప్రాబ్లం వచ్చింది? అంటే అది నిలబడలేము, ఉమ్. ఇట్లా నెట్టినట్టు అవుతుంది, కాళ్ళు తెమ్మిళ్ళు. నెట్టినట్టు దొప్పినట్టు అవుతుంటుంది, కాళ్ళు తెమ్మిళ్ళు వస్తుంటాయి, కాస్త దూరం నడిచే కాళ్ళు నొప్పుతూ ఉంటాయి, కాళ్ళు టైట్ అయిపోతాయి, కాళ్ళు తెమ్మిళ్ళు వస్తూ ఉంటాయి, పాదాలు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? చాలా ఇళ్ళైంది, చాలా ఏం సో మెనీ ఇయర్స్. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు నెల అవుతుంది. ఒక్క నెల. ఇది రెండో విజిట్. ఒక్క నెలలో ఏం మార్పు వచ్చింది? కొంచెం తగ్గినట్టు అనిపించింది ఫస్ట్ హాఫ్, మళ్ళీ ఇప్పుడు కొంచెం మళ్ళీ నొప్పులు పెరిగినట్టు అనిపిస్తుంది. అక్కడ మొదలు 15 days మంచిగా అయిపోయాయి. మందు మ్యాచ్ అయింది నీ రోగానికి. ఒక నెల సరిపోదు, ఒక 6 నెలలు వాడితే ఇక నీకు మందు మ్యాచ్ అయింది కదా, ఇవే మందుల పవర్ పెరిగితే మంచిగా అయిపోతావు. ఇక కంప్లీట్గా మంచిగా నీకు రన్నింగ్ చేస్తాడు. ఏం పేరు? రవి. రవి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. కర్నూలు జిల్లా. కర్నూలు నుంచి వచ్చినావు. ఏం బాధ? కిడ్నీ పూస బాధ, కిడ్నీ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది.
సిరం క్రియాటిన్ ఎంత ఉంది? 4.0 సార్. 4.0. అంటే ఒకటి ఉండాల్సింది 4 అయిందంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. డయాలసిస్ చెప్పిరా డాక్టర్లు? లేదు సార్. చెప్పలేదు, చెప్తారు ఇక. ఇప్పుడు డయాలసిస్ చేస్తే నరకం ఇక. ఇప్పుడు దానివల్ల నువ్వు బాగా మందు తాగి పడ్డందుకు వెన్నుపూస కూడా ఖరాబ్ ఉంది. వెన్నుపూస డ్యామేజ్ అయింది తెలుసా నీకు? ఏమి దానివల్ల నువ్వు నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అవుతున్నది. ఇది నీది ఎంఆర్ఐ రిపోర్ట్. స్పెనల్ కెనాల్ మొత్తం నరవ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ వచ్చినావు కదా, లేచి జరినాడు, నిలబడి లేపక ఇక్కడ నాడు. బ్యాలెన్స్ అవుట్ అవుతుంది కదా, వంకర పోతున్నాడు. ఆ బ్యాలెన్స్ వచ్చి మంచిగా నడిచేటట్టు, మామూలు మనిషి నడిచేటట్టు చేస్తా. ఏం పేరు? తిరుపతమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పమ్మకి? ఆశారాపేట. ఏం బాధ? కాలు చేయండి బరువు, కాలు చేయి పడిపోయింది. కాళ్ళు చేరు తిమ్మిర్లు. ఎన్ని సంవత్సరాల నుంచి? 14 సంవత్సరాలు అయిందండి. 14 సంవత్సరాల నుంచి. మరి ఎక్కడెక్కడ వాడినావు? కర్నూలు, హైదరాబాదు అన్నీ తిరిగి. ఏమేమి హాస్పిటల్ వాడిరు? నిమ్స్కి వెళ్ళారు. కర్నూలు, గద్వాల, నిమ్స్ పోయినా కానీ తక్కువ కాలేదా? మరి ఏమన్నారు డాక్టర్లు? పర్మనెంట్ రిలీఫ్ అయితే దొరకడు, కీప్ ఆన్ మెడిసిన్స్. అగో ఏమి ఇది ఒక పెద్ద కథ. పర్మనెంట్ రిలీఫ్ లేదంటే ఏమన్నట్టు? ఇంత పెద్ద సైంటిఫిక్ వైద్యం, అలోపతి వైద్యం అంటారు. నీ కాల్ చేయి లేకపోతే ఇక ఏం ట్రీట్మెంటు? ఇప్పుడు ఇవాళ వచ్చినావు కదా ఈశ్వరప్ప, జర లేవు, లేచే ప్రయత్నం చేయ కుర్చీ మీదకి. నువ్వు పట్టకు లేవగలుగుతావా? పట్టుకుంటే లేపగలుగుతారండి. అంటే మనం లేపితే పట్టుకొని లేవస్తుంది అంతే. లేవ చేత కాకపోతే తుక్కు. ఇప్పుడు లేవలేకపోతున్నావు కదా, మళ్ళీ నా దగ్గరికి వచ్చినాక దాన్ని మళ్ళీ లేస్తావు. నీ బిడ్డ లేస్తావు, నువ్వు లేవమ్మా. అవి ఎట్లా లేచింది బిడ్డ? గట్ట లేపుతా నేను, అప్పుడు నువ్వు మంచిగా అయినట్టు. ఓకే. ఏం పేరు మేడం? నా పేరు సౌమ్య అండి. సౌమ్య. పాపలకు ఏముండే, ఎట్లా ఎక్కడెక్కడ పోయొచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ ఎట్లా వచ్చినాక ఎట్లా తగ్గింది చెప్పు. పాపకి యాక్చువల్గా నిమోనియా అని చెప్పారు. సో అడ్మిట్ అయ్యాము హాస్పిటల్లో. లోబ్ తీసేసినారు ఇన్ఫెక్షన్ వల్ల. లంగ్ ఒక లోబ్ తీసేసారు. ఎవరికి? చిన్న పాపకి. ఈ పాప. సో తీసేసిన తర్వాత యాంటీబయాటిక్స్ వాడమని చెప్పినారు. ఆపరేషన్ అయిన తర్వాత కూడా తనకి యాంటీబయాటిక్స్ తోటి వీక్ అయిపోయింది. సో హోమియోపతి వచ్చాము. హోమియోపతి వాడి తనకు స్లీప్ అదంతా లేదనమాట. వాడిన ఫస్ట్ రోజే హోమియోపతి డీప్ స్లీప్ వెళ్ళింది. వెరీ గుడ్. అండ్ 1 వీక్ లోనే పాప యాక్టివ్ అయింది. 2-3 months లోనే ఫుల్లీ రికవర్ అయిపోయింది. ఇప్పుడు చాలా తన ఫేస్ లో అయినా చాలా గ్లో అయిపోయింది. యాక్టివ్ లెవెల్స్ కూడా చాలా పెరిగిపోయాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుంది. న్యూమోనియా కేసు ఇది. న్యూమోనియా అంటే లంగ్స్ లో వాటర్ వచ్చేసింది, ఫస్ట్ ఫామ్ కావడం, లంగ్ బయట కూడా వచ్చి. ఏం పేరమ్మా? ధీరజ్. నీ పేరు నాయన? సంతోష్. నీ కొడుకు సంగతి చెప్పు. ఎట్లా ఏముండే, ఎక్కడెక్కడ పోయొచ్చారు, ఏం ప్రాబ్లం మొత్తం మొదటి నుంచి చెప్పేసి. బాబుకి బ్లడ్ క్యాన్సర్ సార్. ఫస్ట్ గట్టిగా. బాబుకి బ్లడ్ క్యాన్సర్. ఫస్ట్ మేము రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో 2 months కీమోథెరపీ ఇప్పించినాం. తర్వాత డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టాప్ చేస్తే 1 month కూడా హోప్ ఇవ్వము అని 1 month కంటే ఎక్కువ బతకరని చెప్పి అన్నారు. తర్వాత మెడిసిన్ కోసం చాలా అన్ని హాస్పిటల్స్ కి తిరిగినాను, అందరూ అదే మాట అన్నారు. హోప్స్ ఇవ్వలేరు, ఎవరు 90% ఛాన్సెస్ ఉండవన్నారు. సరే మాకు
ఈశ్వరప్ప హోమియోపతిలో మెడిసిన్ దొరికింది వాడుతున్నాం. ఫస్ట్ ఇప్పుడు 14 months అవుతుంది మనం యూజ్ చేయాలి. ప్రతి నెల మీరు విషయం చూపిస్తూనే ఉన్నా, ప్రతి నెల వీడియో తీసుకుంటూ ఉన్నా. ఇప్పటికి 14 months అయింది. బాబుకు ఎలాంటి సమస్య లేదు. ఏమీ లేదు. మరి అప్పుడు క్యాన్సర్ ఉన్నప్పుడు ఏమేమి బాధలు ఉండే? ఆయనకి కన్ను రెడ్ అయిపోయిందండి, కిడ్నీ కొంచెం స్వెల్లింగ్ వచ్చింది, కోల్డ్ ప్రాబ్లమ్స్ ఉండే అప్పుడు. ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ యూజ్ చేసినప్పటి నుంచి నేను ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు బాబుతో. మొత్తం ఇప్పుడు హోమియోపతి మందుల మీదనే ఉన్న సంవత్సరం నుంచి 14 నెలలు, 1 year అయిపోయింది. అప్పటి నుంచి హోమియోపతి. ప్రజలకు తెలియక క్యాన్సర్కి ఇలా మంచి మందు ఉంది, తెలియక చాలా మంది నష్టపోతున్నారు. బ్లడ్ క్యాన్సర్ అయినా ఎంత మంచిగా అయిపోయింది బాబు చూడు. ఇలాంటి ప్రజలకు తెలియడానికి మీ అభిప్రాయం తీసుకున్నా. నీరజ్ బాగున్నావా? 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 ఓకే ఓకే, థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్, ఇంత చక్కగా ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది పేషెంట్స్ నుంచి, చాలా బాగా చెప్తున్నారు. మరి ప్రభుత్వాలు కూడా ఈ వైద్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అసలు మీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మరి ప్రజలు మిమ్మల్ని కలవాలంటే డైరెక్ట్గా కలవడానికి అవుతుందా? ముఖ్యంగా ఏపీ ప్రజల కోసమని ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ప్రజలు వచ్చేవాళ్ళు, బాధలు ఇబ్బందులు పట్టేవాళ్ళు, లాంగ్ డిస్టెన్స్ నుంచి, వాళ్ళ కోసం అని చెప్పి ముఖ్యంగా ఏపీలో ప్రతి గురువారం ఏపీకి క్యాంపు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మీరంతా నోట్ చేసుకోండి. ఏపీ విజిటింగ్స్ నెలకు 4 గురువారాలు, 4 గురువారాలలో ఎవ్రీ మంత్ ఫస్ట్ గురువారం విజయవాడ, ఈ జూన్లో 5వ తారీఖు ఉంది. విజయవాడ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా రేపు 5వ తారీఖు విజయవాడలో హోటల్ మనోరమ, బందర్ రోడ్ దగ్గర హోటల్ మనోరమలో మన క్యాంప్ ఉంటుంది. అక్కడికి మీరు డైరెక్ట్గా రావాలి. ఏసీ హాల్లో, పెద్ద హాల్లో మన ప్రోగ్రాం జరుగుతుంది. అదేవిధంగా 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. ముఖ్యంగా కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ ఇంకా రాజమండ్రి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా ఆనంద్ రీజెన్సీ హోటల్కి వస్తే మీకు ఉదయం 9 గంటల నుంచి ఓపీ స్టార్ట్ అవుతుంది. 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటిన్యూ ఉంటుంది. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర, దాన్ని నెల్లూరు మెస్ అంటారు. నెల్లూరు మెస్ అంటే ఫేమస్. హోటల్ చంద్ర దాబా గార్డెన్. ఈ హోటల్ చంద్రకు 3వ గురువారం ముఖ్యంగా ఎక్కువ ఈ ఒరిస్సా నుంచి కూడా అక్కడికి వస్తారు పబ్లిక్, ఒరిస్సా రాష్ట్రం నుంచి. అదేవిధంగా విజయనగరము, బొబ్బిలి, ఈ విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా ఆ 3వ గురువారం అక్కడికి రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్, ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కకే హోటల్ కెన్సెస్ అని ఉంటుంది. అక్కడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 4వ గురువారం. ఇట్లా ప్రతి నెల 4 గురువారాలు ఏపీ కేటాయించడం జరిగింది. హైదరాబాద్లో డైలీ ముఖ్యంగా నంబర్ నోట్ చేసుకోండి, అడ్రస్ నోట్ చేసుకోండి. చిక్కడపల్లి ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర చిక్కడపల్లిలో మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119 నోట్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ మన బ్రాంచ్ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కూడా, అన్ని జిల్లాల ప్రజలకు హైదరాబాదే కేంద్రకం. హైదరాబాద్ చిక్కడపల్లి క్లినికే రావాలి. అదేవిధంగా నేను ఇంతకుముందు ఏపీకి పోకముందు తెలంగాణ జిల్లాలో మన బ్రాంచెస్ ఉన్నాయి. అవి అన్నీ కూడా డాక్టర్ శ్రీవాణి గారు చూస్తున్నారు, మా అన్న కూతురు. నర్సాపూర్, మెదక్ జిల్లా నర్సాపూర్ అండ్ మెదక్, సంగారెడ్డి, అక్కడ డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉంటారు. అక్కడ మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ జిల్లాల ప్రజలకు హోమియోపతి ప్రజలకు అందుబాటులో ఉండాలి. అందులో ర్యాపిడ్ యాక్షన్ చూపించే డాక్టర్లు కొంతమందే ఉంటారు. ఒక్కటే ముఖ్యంగా హోమియోపతిలో మీకు ఫాస్ట్ రిజల్ట్ రావాలంటే మంచి డాక్టర్ ఉండాలి. క్వాలిటీ మందులు, ఒరిజినల్ జర్మనీ మెడిసిన్ వాడితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇమ్మీడియట్గా 24 అవర్స్లో మార్పు కనిపించాలి. సమస్యల మార్పు అంటున్నాను నేను, క్యూర్ అయితే లాంటిలే. ఆ వ్యాధి తీవ్రతలో మార్పు కనిపించేది, మందు పనిచేస్తున్న ఫీలింగ్ కనిపిస్తే అది కరెక్ట్ మందు. అది 3 నెలల 6 నెలల అనేది వ్యాధి మీదకి వెళ్ళి ఆధారపడి ఉంటుంది. ఇట్లా
హోమియోపతి ఈ విధంగా హోమియోపతి అనేది ర్యాపిడ్ అనేది ప్రజలకు తెలియజేయడానికి కోసమే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ అండ్ ఈ యొక్క క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. హోమియోపతికి తప్పుడు ప్రచారం అయ్యి హోమియోపతి అంటే స్లో ట్రీట్మెంటు, తీపి గుళికలు మెల్లగా పనిచేస్తాయి అనేది తప్పుడు ప్రచారం వచ్చింది. అది మెల్లగా అది స్లో ట్రీట్మెంట్ అయితే డాక్టర్ యానిమాన్ గారు ఎందుకు కనిపెడతారు? ఒకటే ఆలోచన చేయండి. అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతిలో ఎండి డాక్టర్ అయి ఉండి, ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతిని ఎందుకు కనిపెడతాడు? దానికంటే ర్యాపిడ్, దానికంటే మేలైంది కాబట్టి హోమియోపతి వైద్య విధానాన్ని 1777లో కనిపెట్టాడు. కాబట్టి 200 సంవత్సరాలు అవుతుంది హోమియోపతి కనిపెట్టి, కానీ ఇంత ఫాస్ట్గా ప్రజల లోపలికి వచ్చింది. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే ప్రజలందరూ, పేదోళ్లకు, మధ్యతరగతి ప్రజలందరికీ కూడా హోమియోపతి మేలైన వైద్యం. అలోపతి వైద్యం అనేది సైంటిఫిక్ వైద్యం కాదు, సప్రెషన్ వైద్యం. అలోపతి వైద్యము దురల వైద్యం, అది దోపిడీ వైద్యం. ఇది హోమియోపతి పేదల వైద్యం. డాక్టర్ గారు, మనం గమనించినట్లయితే మీరు 35 సంవత్సరాల నుంచి చాలా విశేషంగా ఈ రంగంలో కృషి చేస్తున్నారు. అండ్ ప్రజలు కూడా ఎక్కడెక్కడి నుంచో మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంత చక్కగా మీరు సేవ చేస్తున్నారు. పూర్తిగా మిమ్మల్ని పేద ప్రజల దేవుడు అని అభివర్ణించక తప్పదు. మరి ఇంత చక్కటి విజయానికి కారణం ఏంటంటారు? మనము హోమియోపతి వైద్యంలో వైద్య కోర్సులో జాయిన్ అయినప్పటి నుంచి హోమియోపతి సిద్ధాంతాలు అన్నీ చదివిన తర్వాత, అరే ఇంత అద్భుతమైన వైద్యం ఇల్లుందా, ప్రజల లోపటేమో తప్పుడు ప్రచారము హోమియోపతి మెల్లగా పనిచేస్తుందని వస్తుంది. ఇది కాదు. యానిమన్ గారు ఆయన రాసినటువంటి ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లో ఆయన ఏం చెప్పిండు? ట్రీట్మెంటు ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ ఆఫ్ హెల్త్ అని చెప్పిండు. ఆ ఎఫారిజం మేము చదివితే మాకు ఆశ్చర్యం వేస్తుండే. ఈయననేమో ఇంత ర్యాపిడ్ యాక్షన్ అంటున్నాడు, ప్రజల లోపల హోమియోపతి స్లో అని వచ్చింది ఎందుకు? ఇది తప్పుడు ప్రచారము. మనం కూడా ప్రయోగం చేసి చూద్దామని చెప్పి స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే నేను ఎంతోమంది ప్రజలకు నా దగ్గరికి వస్తే మందులు ఇచ్చి వాళ్ళ మీద ప్రయోగాలు చేసి చూపిస్తే అద్భుతమైన రిజల్ట్స్ వితిన్ 24 అవర్స్లో అది తగ్గిపోయింది. అరే ఇదేంది అద్భుతము. ఒక మైగ్రేన్ అనే హెడేక్ పేషెంటు, అతనికి న్యూరో హాస్పిటల్ అన్నీ తిరిగి ఒక 4 బ్యాగులు అయినాయి, ఎంఆర్ఐలు, సిటీ స్కానింగ్లు, అయినా ఆ మైగ్రేన్ తగ్గించలేదు. పెయిన్ కిల్లర్లు ఇస్తే నన్ను ఒక సంప్రదిస్తే నేను ఇచ్చిన ఒకటే సింగిల్ డోస్ ఇస్తే తెల్లారి నుంచి నెత్తిలో ఎందుకైనా మంచిదని 1 మంత్ అబ్జర్వ్ చేసిండు. 1 మంత్ తర్వాత ఆయన ఎగిరి సంతోషంగా గంతులేసిండు. ఎందుకంటే అది ఏమో మళ్ళీ 1 వీక్ వస్తుందో 10 రోజులకు వస్తుందని భయపడ్డాడు అనమాట. 1 మంత్ వరకు రాని రోజు అనేది లేదు ఆయనకు. అంటే హోమియోపతిలో డ్రగ్ మొండి వ్యాధుల్ని మూల నుంచి నయం చేస్తుంది. అంతే, దానికి డ్రగ్ మ్యాచ్ అయిందంటే వ్యాధికి ఒకటే జ్ఞాపకం ఉంచుకోవాలి. కలుపు మొక్కలను మీద కట్ చేస్తే పోతాయా, వేర్లతో వీకేస్తే పోతుందా? వేర్లతోనే పీకేయాలి. అందుకే కలుపు మొక్కల్లాగా వ్యాధులు కూడా మన శరీరంలో కలుపు మొక్కలు లాంటివే. ఈ అలోపతి వైద్యం మీద కటింగ్ చేస్తాయి, కానీ హోమియోపతి వైద్యం రూట్ లెవెల్లోకి తగ్గుతుంది, దాన్ని వేర్లతో సహా పీకేస్తుంది అనేది పబ్లిక్లో బాగా గుడ్డిగా ఇది గుర్తుపెట్టుకోవాలి. హోమియోపతి వైద్యంలో మూలాల నుంచి, ఎందుకు మూలాల నుంచి అంటే ఇది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. ఇక్కడ డాక్టరు నీ యొక్క మానసిక, శారీరక, సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ లక్షణాలు తీసుకొని దానికి మ్యాచ్ అయిన మందు ప్రయోగం చేస్తారు. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు. దానికి మ్యాచ్ అయిన మందు పడితే ఇప్పుడు చెప్పినట్టుగా 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది. 1 మంత్ 2 మంత్స్ మ్యాక్సిమం 6 మంత్స్లో వ్యాధి పూర్తిగా నయమైపోతుంది. ఇలా ముఖ్యంగా ప్రజలంతా కూడా మనది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, Dr.Baswanandam అని మీరు ఓపెన్ చేసినట్టయితే అందులో ఎన్ని వేల మంది నేను తగ్గించినో వాళ్ళు లైవ్గా డైరెక్ట్గా చెప్పిన విషయాలు మీరు వినండి. Dr.Baswanandam అది ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. డాక్టర్ గారు, ఇక్కడ ఒక విషయం, ఫుడ్లో ఏమైనా మరి జాగ్రత్తలు పాటించాలంటారా ఈ హోమియోపతి మెడిసిన్స్? ముఖ్యంగా చాలా మందికి ఇదే అనుమానాలు ఉంటాయి, హోమియోపతి అంటే పథ్యం ఏమైనా చేయాలా అని. పథ్యం అనేది మందులకు పథ్యం ఉండదు, ట్రీట్మెంట్కు పథ్యం ఉండదు, వ్యాధికి పథ్యం ఉంటుంది. ఓకే, ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ ఉంది అనుకోండి, పొట్టల్లో పేగులు అన్నీ పొక్కినాయి, దానికి ఏం తినొద్దు? పులుపు, కారము, మసాలా తింటే ఎక్కువ అవుతుంది. అదేవిధంగా చికెన్లో మసాలాలే ఉంటాయి కదా, ఇట్లా వాటికి వ్యాధి మీదకి వెళ్ళి మేము పథ్యం చెప్పాల్సి వస్తుంది, కానీ మందులకు పథ్యం ఉండదు. మందులు పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఇవి డైరెక్ట్ నాలుక మీద చప్పరిస్తే డైరెక్ట్ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ నుంచి మందు పనిచేస్తుంది. అలోపతి మందులు ఎట్లా పనిచేస్తాయి?
ట్యాబ్లెట్స్ మింగాలి, నీళ్ళు తాగాలి, అది బ్లడ్లో ఈ స్టమక్లో పోయి కరిగి బ్లడ్లో కలుస్తుంది, బ్లడ్లో మొత్తం ఫ్లో అవుతుంటుంది. అది నువ్వు ఏ మూలకు బ్లడ్ డ్రాప్ తీసి చెక్ చేసినా నువ్వు ఏం యాంటీబయాటిక్ మింగినావో చెప్పొచ్చు. కానీ హోమియోపతి మందు పనిచేస్తున్నప్పుడు అది బ్లడ్ తీసినా కనిపించదు. ఎందుకంటే హోమియోపతి అనేది ఒక పవర్. మన శరీరంలో ఆత్మ ఉంది, ప్రాణం ఉన్నది, ఈ శరీరాన్ని నడిపిస్తుంది. మన కంటికి కనిపిస్తుందా? ఏ ఏ ఏ అవయవంలో ఉన్నది ఎక్కువ ప్రాణం అంటే కణం వ్యాపించున్నది, దాన్నే ప్రాణశక్తి అంటాం. హానిమన్ గారు ఏమన్నాడు? దాన్ని వైటల్ ఫోర్స్ అన్నాడు. వైటల్ ఫోర్స్, వితౌట్ వైటల్ ఫోర్స్ దెర్ ఇస్ నో సెన్సేషన్, నో ఫంక్షన్స్ అన్నాడు. వైటల్ ఫోర్స్ అనేది కణం వ్యాపించి ఉన్నది కాబట్టి ఎక్కడ వైటల్ ఫోర్స్ వీక్ అవుతుందో అక్కడ వ్యాధులు వస్తాయి. మన శరీరంలో ఏ భాగానికి వైటల్ ఫోర్స్ వీక్ అయితే, వోల్టేజ్ తక్కువైతే అక్కడ వ్యాధి సంక్రమిస్తుంది. దాన్ని వోల్టేజ్ పెంచేదే హోమియోపతి వైద్యం. అది డైరెక్ట్ మనం నాలుక మీద వేసుకుంటే డోసు, మన నాలుకకు కొన్ని మిలియన్స్ ఆఫ్ నర్వ్స్ సప్లై ఉంటుంది, నాలుక మీద వడంగానే డైరెక్ట్ కనెక్షన్ వెళ్ళిపోతుంది. ఉదాహరణకు మనము వంట చేసేటప్పుడు లేడీస్ ఏం చేస్తారు? రుచి చూడడానికి ఒక చుక్క వేసుకొని నాకి చూస్తారు, టెస్ట్ చేస్తారు. వెంటనే నాలుక మీద ఎందుకు చూస్తారు? చేతికో ఎక్కడో రాసుకొని చూడాలి. ఎగ్జాక్ట్లీ. నాలుకకి ఎందుకు చూస్తారంటే అది ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ వచ్చేస్తుంది బ్రెయిన్ నుంచి. తీపి ఉంటే తీపి, పులుపు ఉంటే పులుపు, కారం ఉంటే కారం. అంటే ఈ టంగుకు అంత స్పీడ్గా యాక్షన్ అయ్యే నర్వ్స్ ఉన్నాయి. మన మందు కూడా, హోమియోపతి మందు కూడా నాలుక మీద డోస్ పడితే ఇమ్మీడియట్గా యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రజలు గుర్తుంచుకోవాలి. ఎవరో గుడ్డి డాక్టర్ దగ్గర పోయి హోమియోపతి మందులు వాడి మేము 3 ఏళ్ళు వాడినాం, 4 ఏళ్ళు వాడినాం, మాకు తక్కువ కాలేదని బాధపడకుండా నా దగ్గరికి వస్తున్నారు. అక్కడ డాక్టర్ కరెక్ట్ కాదని గుర్తుంచుకోవాలి. డాక్టర్ గారు, ఇక్కడ ఒక విషయం మీరు చెప్తుంటే నిజంగా వైద్యులు ఇంత మంచిగా ఇంత బాగా చెప్తారా అనేది అనిపిస్తుంది. అండ్ చాలామంది పేషెంట్స్ కూడా మరి చాలా హ్యాపీగా ఉన్నారు. మీ మాటలు వింటుంటే చాలామంది ఓకే మాకు తగ్గుతుంది అని ఒక భరోసా ఇస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని సంప్రదించడానికి చాలామంది కూడా మరి క్యూ కడతారు. అండ్ పూర్తిగా కూడా మిమ్మల్ని పేద ప్రజల దేవుడు అని కూడా అభివర్ణించవచ్చు. చాలా చక్కగా చెప్పారు, చాలా బాగుంది సార్. అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. ఇందాక మీరు పేషెంట్స్ లిస్ట్ అంతా కూడా మాకు చూపించారు డిస్ప్లేలో, వీడియోస్లో. చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు అత్యద్భుతమైన స్పందన మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంది అండ్ తర్వాత ఎలా ఉందనేది ఆ వీడియోలో కూడా వాళ్ళు చాలా చక్కగా చెప్తున్నారు. అండ్ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీరు ఇలాగే నిరాటంకంగా నిర్విరామంగా కొనసాగాలి, బాగా అభివృద్ధి చెందాలి, పూర్తిగా పేద ప్రజలకి మీరు మంచి మేలు చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అండ్ చాలా తక్కువ ఖర్చుతో మీరు పేషెంట్స్ని చాలా బాగా మీరు క్యూర్ చేస్తున్నారు, నయం చేస్తున్నారు. అండ్ ఫైనల్గా మీరు ప్రేక్షకులకు ఇచ్చే సలహా ఏంటి? ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఒకటే, మీరు ఎక్కడంటే అక్కడ బోర్డు హోమియోపతి క్లినిక్ అనగానే పోకండి, ఫెయిల్ అయిపోతారు. ఆ డాక్టరు ఎంతవరకు రిజల్ట్స్ ఇస్తున్నాడు, ఏం సక్సెస్ కేసులు ఉన్నాయి. హోమియోపతిలో ఒకటి ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత ఉన్న డాక్టరు కరెక్ట్ వ్యాధి లక్షణాలను చూసి మీకు సరైన మందును వెతికి ప్రయోగం చేస్తేనే అది పనిచేస్తుంది. కాబట్టి మంచి డాక్టర్, పేరున్న డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు డబ్బులు వృధా కావు, వ్యాధి తొందరగా తగ్గుతుంది. ఓకే, చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకు విలువైన సమాధానాలు ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ చూస్తున్నారు కదా, ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ నుంచి డాక్టర్ దండపు బసవానందం గారు మన దగ్గరికి వచ్చి ఎంత చక్కగా మరి మన ప్రేక్షకులందరికీ విలువైన సమాధానాలు ఇచ్చారు. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.